హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థ్రెడ్ పైపింగ్ ని ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాము. మనకి థ్రెడ్ పైపింగ్ కి కావాల్సింది పైపింగ్ థ్రెడ్ అండ్ సింగిల్ ఫుట్ అండ్ 1 ఇంచ్ వెడల్పుతో పీసెస్ అనేది తీసుకోవాలి. యాక్చువల్ గా క్రాస్ పీసెస్ అనేది తీసుకోవాలి. మనకి క్రాస్ పీసెస్ అనేది లేనప్పుడు ఇలాగా స్ట్రైట్ పీసెస్ తీసుకొని దీన్ని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ లాగా అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇలాగా 1 పీస్ తీసుకొని ఇలాగా పెట్టుకోవాలి. ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలండి. తర్వాత రెండో పీస్ తీసుకొని ఒరిజినల్ సైడ్ అనేది కిందకి పెట్టుకొని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇది అడ్డంగా పెట్టుకోవాలి ఒకటి, ఇంకొకటి నిలువుగా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్ ఎలా చేసుకోవాలి అంటే, ఇక్కడ ఉంది కదండి కార్నర్, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. కనబడుతుంది కదండి, అర్థమవుతుంది కదా. ఈ విధంగా క్రాస్ గా అనేది మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసెస్ ని కట్ చేసేయాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రాస్ గా అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ పైపింగ్ కి ఏ కలరు క్లాత్ వేసుకుంటామో ఆ కలర్ థ్రెడ్ కానీ యూస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్రాస్ అనేది మనకి వచ్చేసింది. సేమ్ ఈ మెథడ్ లోనే అన్ని క్లాత్ ని జాయిన్ చేసుకున్నాము. చూడండి, జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ కావాలి, ఎంత లెంత్ కావాలి అని చెప్పేసి ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా థ్రెడ్ ని పైపింగ్ థ్రెడ్ ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఉంది కదండి, ఈ రాంగ్ సైడ్ అనేది పైకే ఉండాలి, ఒరిజినల్ సైడ్ అనేది కిందకి ఉండాలి. ఇలాగా మిడిల్ లోకి ఇలాగా థ్రెడ్ ని ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా లోపల వైపుకి ఇలా పెట్టుకుంటూ థ్రెడ్ ని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సింగిల్ ఫుట్ ని మీకు ఎటువైపు మీకు అనుకూలంగా ఉంది, కంఫర్ట్ గా ఉంది అంటే ఆ ఫుట్ ని మీరు యూజ్ చేసుకోండి. రైట్ లెఫ్ట్ అనేసి టూ పాదాలు ఉంటాయండి, ఆ విధంగా ఫిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఈ థ్రెడ్ వైపుకి అనేది పడాలి. చూడండి, ఈ విధంగా థ్రెడ్ దగ్గరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.